తండ్రి మా తాతయ్యాడు, కొడుకు తండ్రి అయ్యాడు అన్నట్టుగా మనకి కామెంట్స్ పెట్టారు. ఇదే మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా రాజా గౌతమ్ గారితో మాట్లాడాం. మన బ్రహ్మానందం, మనం గాడ్ ఆఫ్ మీమ్స్ అనమాట. ఆయన సినిమా వస్తుందంటే చూడని వాళ్ళు ఉంటారా? అది కూడా ఆయనతో బ్రహ్మానందం గారితో పాటు వాళ్ళ కొడుకు కాంబినేషన్, వీళ్ళిద్దరూ తాత మనవల్ల కాంబినేషన్లో వచ్చే మూవీకి, అందులో మళ్ళీ వెన్నెల కిషోర్ కూడా ఉండడం, ఇక ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఖచ్చితంగా ఆడియన్స్ వెళ్తారు థియేటర్కి. అదే తీరులో ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది ఈ వీకెండ్ వచ్చిందంటే ఫస్ట్ చూస్ చేసుకున్న మూవీస్లో మేబీ ఈ మూవీ ఉండొచ్చు. సో అట్లా మూవీ అందరూ కూడా బ్రహ్మ ఆనందం సినిమా వైపు అయితే మొగ్గు చూపుతున్నారు. నేను చూసిన తర్వాత నాకు ఆ మూవీ ప్లస్ మైనస్, మనం ఆబ్వియస్లీ ప్రతి మూవీలో ప్లస్ మైనస్ ఉంటాయి, బట్ ఫస్ట్ ఒకసారి మైనసే మనం చూసుకుందాం. మైనస్ చూసుకుంటే కొంచెం స్లోగా వెళ్ళింది. అంటే మూవీ ఈ మధ్య కొంచెం మనకంతా కొద్దిగా హడావిడిగా ఫాస్ట్గా స్క్రిప్ట్ కంటెంట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందిగా. సో స్లోగా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వెళ్ళినట్టు అనిపించింది. సో దానివల్ల కొద్దిగా మేబీ బోర్ ఫీల్ అవ్వచ్చేమో, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా స్లోగా వెళ్ళినా కూడా ఎంజాయ్ చేసే కైండ్ ఉంటారు కాబట్టి పర్లేదు. ఇక పాజిటివ్ విషయానికి వస్తే ఇందులో మనకి బ్రహ్మానందం గారి ఫేస్ చూసినా నవ్వుతారు, ఆయన ఏం యాక్టింగ్ చేసినా నవ్వుతారు. ఎట్ ద సేమ్ టైం ఆయన కొంచెం ఇట్లా కంట నీరు తెచ్చుకున్నా సరే మన గాడ్ ఏడుస్తున్నాడు అనే థాట్లో మీమ్స్ అందరు కూడా ఫీల్ అయిపోతుంటారు. అట్లా మంచి స్టోరీ వెళ్తుంది. అయితే ఇందులో రాజా గౌతమ్ బ్రహ్మానందం అనే పేరుతో ఆ క్యారెక్టర్లో ఉంటారు. మొత్తం సెల్ఫిష్గా చిచ్చోరర్ స్టైల్ లాగా అనిపిస్తాడు. కాకపోతే ఎట్ ద సేమ్ టైం ఆ మూవీ మీద ప్యాషన్తో థియేటర్ ఆర్టిస్ట్గా వెళ్ళాలని ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో తిప్పలు పడితే అట్లీస్ట్ ఎక్కడో ఒక పర్టికులర్ ఢిల్లీలో ఒక డిఫరెంట్ ఏరియాస్లో అట్లా తిరుగుతూ ఒక మంచి వేదిక మీద పర్ఫామ్ చేసే ఛాన్స్ వస్తుంది. బట్ దానికి 6 lakhs వరకు ఇవ్వాలని అక్కడ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు చెప్పడం వల్ల దానికి ఎట్లా అని తిప్పలు పడుతుంటే ఆ టైంలో మన బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇవ్వడము, దానికోసము ఆయనకి వాళ్ళ తాత అంటే ఈ రాజా గౌతమ్ అంటే బ్రహ్మానందం పేరు పెట్టుకున్న తినకి తాత క్యారెక్టర్ వేసిన బ్రహ్మానందం గారు తన కోసం 6 ఎకరాలు పొలం అయితే పెట్టారు. దానికోసం నువ్వు ఊరు రావాల్సిందే అని కొన్ని షరతులు పెట్టడం, దీన్ని తను ఎలా తీసుకుంటారు, ఎలా బయటపడతారు, దాని మధ్యలో వచ్చే ఎమోషన్స్ అండ్ ఫన్, ఇవన్నీ ఒక ఫ్యామిలీ డ్రామా లాగానే నడుస్తుంది. సో అందరు ఏంటంటే కంటిన్యూస్ హిలేరియస్ ఎక్స్ప్రెస్ చేస్తారు, దానికి తగ్గట్టే హిలేరియస్గా ఉంటుంది. అండ్ మ్యూజిక్ కూడా ఇటువంటి మూవీస్కి సిచ్యువేషనల్ సాంగ్స్, మ్యూజిక్ అంతా ఉంటాయి. అందులో మనకి ప్రియా మనకి హీరోయిన్ రోల్ చేసింది కదా, రాజా గౌతమ్కి మంచి లవర్గా చేసింది. సో ఇటు ప్యాషను, అటు లవ్, ఇటు ఫ్యామిలీ పరంగా అసలు ఆల్రెడీ పేరెంట్స్ కూడా లేరనమాట ఇందులో మనకి హీరోకి. సో ఇవన్నీ డ్రాబ్యాక్స్ అవుతాయి. ఇదే టైంలో మనకి బ్రహ్మానందం గారు కనెక్ట్ అవ్వడము, దానికోసం 6 ఎకరాల కోసం షరతులు పెట్టడము, దానికోసం ఊరు వెళ్ళిన తర్వాత ఆ షరతుల ప్రకారమే అప్పుడు భూమి వస్తుంది అని చెప్పడము, ఇవన్నీ బాగా చిరాకు తెప్పిస్తాయి అన్నమాట హీరోకి. మరి అవన్నిటిని ఎట్లా దాటుతాడు, ఎలా మొత్తానికి 6 ఎకరాలు తన పేరు మీద రాయించుకుంటారు, అసలు 6 ఎకరాలు ఎక్కడుంది, ఆస్తి రావాలంటే ఏం చేస్తారు, బ్రహ్మానందం పెట్టిన షరతులు ఏంటి, వాటిని రాజా గౌతమ్ ఎలా ఒప్పించి ఆ ఆస్తి అంతా తీసుకుంటాడు, అసలు ఫైనల్ క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది, ఎమోషనల్గా ఉండబోతుందా, ఫన్గా ఉండబోతుందా, ఇవన్నీ మీకు మేబీ థ్రిల్ని క్రియేట్ చేస్తే, ఇవన్నీ నేను చెప్పడం కన్నా మేబీ థియేటర్కి వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందేమో. నాకైతే ఓవరాల్గా ఒక ఫ్యామిలీ కూల్గా చూసే మూవీ లాగైతే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా చూడండి. రాహుల్ యాదవ్ గారు నిర్మాణం వహించగా నిఖిల్ గారు దర్శకత్వం వహించారనమాట. సో ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TFPC.